ధనురాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురుబలం ఉన్నది. వక్రించినటువంటి శనేశ్వరుని స్థితి కొంత అనుకూలంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో మంగళవారం లగాయతు చంద్రుని యొక్క బలం ఉన్నది. చంద్రుడు ఆల్మోస్ట్ వారమంతా కూడా అనుకూలించేటువంటి గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలు. శనేశ్వరుడు వక్రించిన తర్వాత లాభపడినటువంటి రాశుల్లో ధనురాశి కూడా ఉన్నది. ఇది మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. అలాగే జూలై నెల మాస ఫలితాల్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఎందుకంటే శని వక్రించడం అన్నది ఈ రాశికి చాలా మంచిది. ఆ ఫలితాలు చాలా మందిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వారు నాకు చెప్తూ ఉన్నారు. నేను కూడా కొంతమందిలో అనుభవపూర్వకంగా దీన్ని గ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిలో అష్టమ రవి యొక్క స్థితి, అష్టమ బుధుని యొక్క స్థితి, భృగు షట్కము యొక్క స్థితి, అలాగే అర్ధాష్టమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి, గోచారవశాత్తు ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా దీర్ఘ సంచార గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మరియు స్వల్ప వ్యవధిలోనే ఫలితాన్ని ఇచ్చేటువంటి చంద్రుడు, ఇది చంద్రుడు ఎంత ఫాస్ట్గా ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి అప్పటి వరకు వేడిగా ఉంది వాతావరణం, ఒక చల్లటి గాలి రాగానే మనసు మారిపోతూ ఉంటుంది. ఒక మనసుకి అంత తొందరగా మారేటువంటి స్థితి ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా అతి శీఘ్రంగా అంతే తొందరగా ఒక మనిషికి మంచి చేయగలరు, చెడు చేయగలరు. అందుకనే జాతకంలో కూడా లగ్నాత్వ చంద్ర లగ్నాత్వ ఫలితాలను చూస్తారు. ఇప్పుడు ఈ వారంలో ధనురాశి వారికి చంద్రుడు మానసిక ఉపశమనాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు, అలాగే గురుని యొక్క బలము, ఇవన్నీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఏదైనా డీవియేట్ అవుతున్నారా, లేదా ఏదైనా సమస్యల వలయంలో మనం చిక్కుకోబోతున్నామా అనేటువంటి ఆలోచనలు మాత్రం ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంత బాధపడవలసినటువంటిది ఏమీ లేదు. అయితే అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం మాత్రం దుర్దోష శత్రు సంవాద అన్నారు. కొంతమంది శత్రువులు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారితోటి అతిగా మనం వాదించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.